Ask Dr. Johnards and type చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఎక్స్ప్లోర్ నిఖిల్ శెట్టి. సార్, ఐ హావ్ గాన్ త్రూ మినాక్సిల్ రెస్పాన్స్ టెస్ట్. ఇన్ ద రిపోర్ట్ రెస్పాన్స్ వాజ్ మినిమల్. కెన్ ఐ టేక్ ఓరల్ మినాక్సిల్? విల్ ఇట్ బి ఎఫెక్టివ్? యూజువల్గా మినాక్సిల్ రెస్పాన్స్ టెస్ట్ ఎప్పుడైతే చేస్తామో అది మీ స్కాల్ప్ మీద ప్రాపర్గా పని చేస్తుందా పని చేయదా అని తెలుసుకోవడానికి చేస్తాం. అలా ఎందుకు చేస్తామంటే కొన్ని రకాల ఎంజైమ్స్ ఏవైతే మినాక్సిల్ని బ్రేక్ చేసిన తర్వాత అది యాక్టివ్గా అబ్జర్వ్ అయ్యేలా చూస్తాయా లేదా అనే దాన్ని కనుక్కోవడానికి. ఎప్పుడైతే ఈ ఎంజైమ్స్ మన బాడీలో ఉంటాయో ఆ మినాక్సిల్ అనేటువంటిది ఈజీగా బ్రేక్ అవుతుంది, ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. మినాక్సిల్ వల్ల వచ్చే లాభం మనకు ఈజీగా అందుతుంది. ఎవరికైతే ఇటువంటి ఎంజైమ్స్ తక్కువ ఉంటాయో వాళ్ళకి మినాక్సిల్ రెస్పాన్స్ టెస్ట్లో రిజల్ట్ అనేటువంటిది నెగిటివ్ వస్తుంది అనమాట. అలా నెగిటివ్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మినాక్సిల్ అప్లై చేస్తే పెద్దగా యూజ్ ఉండదు కాబట్టి ప్రత్యేకించి వాళ్ళకి మినాక్సిల్ బూస్టర్స్ అనేటువంటివి వాడవలసి వస్తుంది. నెలలో మొదటి వారంలో ఈ మినాక్సిల్ బూస్టర్స్ అప్లై చేసి మిగతా 3 వారాలు మళ్ళీ గనక మనం మినాక్సిల్ అప్లై చేసినట్లయితే మినాక్సిల్ రెస్పాన్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళ కొత్త రెజ్యూమ్ ద్వారా వస్తున్నాయి. అంటే వాళ్ళ ప్రోడక్ట్ మీదనే ఆ మినాక్సిల్ బూస్టర్ని ఆటోమేటిక్గా యాడ్ చేసి ఉంచడము, మినాక్సిల్ రెస్పాన్స్ టెస్ట్ చేసినా చేయకున్నా ఆల్రెడీ మినాక్సిల్ బూస్టర్స్ని యాడ్ చేసిన ప్యాకెట్లలో ఇస్తున్నారనమాట. సో ఇదంతా దేనికి అంటే టాపికల్ అప్లికేషన్ గురించి. బట్ ఎవరికైతే ఈ మినాక్సిల్ రెస్పాన్స్ టెస్ట్ మినిమల్ కానీ నెగిటివ్ వస్తుందో అటువంటి వాళ్ళకి ఓరల్ మినాక్సిల్ ప్రాపర్గా పని చేస్తుందా చెయ్యదా అనేటువంటి దాని మీద ప్రాపర్గా స్టడీస్ అనేటువంటివి ఇంతవరకు పబ్లిష్ అవ్వలేదు. ఎందుకంటే ఓరల్ మినాక్సిల్ని హెయిర్ కోసం వాడడం అనేది ఈ మధ్యలోనే స్టార్ట్ అయింది. సో వీటి గురించి ఇంకా స్టడీస్ అనేటువంటివి రావాల్సి ఉన్నాయి. ప్రత్యేకించి ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ ఎప్పుడైతే ఈ టాబ్లెట్ గురించి జరుగుతాయో అప్పుడు మనకు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి, దీనివల్ల ఎఫెక్టివిటీ ఎంత ఉంటుంది అనేది ప్రాపర్గా తెలుస్తుంది. అంతవరకు మనం ఫెయిత్తో ఈ టాబ్లెట్ని వాడడమే. ఒకవేళ మనం గనక సైడ్ ఎఫెక్ట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇమీడియట్గా ఈ టాబ్లెట్ని స్టాప్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని సొంతంగా పొరపాటున కూడా మీరు ఈ టాబ్లెట్ని వాడకూడదు. మీ డాక్టర్ మీ హెల్త్ చెకప్ చేసి మీరు నిర్భయంగా ఈ టాబ్లెట్ వాడొచ్చు అంటే మాత్రమే దీన్ని స్టార్ట్ చేయాలి.